హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ దిస్ కిచెన్. ఈరోజు నేను సపోటా జ్యూస్ తయారు చేసి చూపిస్తున్నాను. ఎంతో తియ్యనైన కమ్మనైన సపోటా జ్యూస్ ఇప్పుడు నేను మీకు రెడీ చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక సపోటా కాయలు 5 తీసుకున్నాను. దాంట్లోకి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టవలసిన లేదు, ఐస్ కూడా యూజ్ చేయాల్సిన లేదన్నమాట. ఇది ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో కాబట్టి చాలా కూల్గా ఉంటుందండి. ఇప్పుడు సపోటా జ్యూస్ యొక్క యూజెస్ చూద్దాం. కమ్మటి తీయనైన పండ్లలో సపోటా పండ్లు ఒకటి. అవి చాలా తక్కువ ధరలో చౌకగా లభిస్తాయి. సపోటా పండ్లని ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాం. చాలా కమ్మగా ఉంటాయి. అదేవిధంగా 100 గ్రాముల సపోటా పళ్ళలో 98 క్యాలరీల శక్తి లభిస్తుందండి. సపోటా వల్ల మనకి ఫస్ట్ క్యాలరీల శక్తి ఎక్కువగా ఉంటుంది, 80% నీరు ఉంటుంది. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మనం హెల్తీగా ఉంటాం అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సపోటా వల్ల క్యాన్సర్ కణాలు అనేవి అభివృద్ధి చెందకుండా చనిపోతాయండి. క్యాన్సర్తో బాధపడే వారికి సపోటా వల్ల చాలా ఉపయోగం. ఉదయం సాయంత్రం కూడా తింటే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. అలాగే సపోటా వల్ల మనకి ఇన్సులిన్ అనేది బాగా పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అనమాట. దీనిలోనికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ని కూడా యాడ్ చేద్దాం. మనకి కాల్షియం అనేది మిల్క్ వల్ల బాగా అందుతుంది. వీటన్నిటిని మిక్స్ చేస్తాను. ఇంకా పంచదార కూడా కొంచెం 1 స్పూన్ నేను తీసుకున్నాను. ఇది మీ ఆప్షనల్, మీకు ఇంకా కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఇదిగోండి, కొద్దిగా చిక్కగా ఉంది కనుక నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను, కాచి చల్లార్చిన. ఇప్పుడు మరి ఇంకొకసారి మిక్స్ చేస్తాను. ఇప్పుడు సపోటా జ్యూస్ రెడీ అయింది. నేను గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాం. లైట్గా బూస్ట్ యాడ్ చేద్దామండి. డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకుంటే సపోటా జ్యూస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు, షుగర్తో బాధపడే వాళ్ళు తీసుకోకూడదండి. మాకు బాగా డౌన్ అయిపోయింది షుగరు, కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నవాళ్ళు ఒక్క సపోటాగా తీసుకోవచ్చు. బాగా షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అసలు యూజ్ చేయకుండా ఉంటే మంచిది. మిగతా వాళ్ళకి ఇది చాలా బెస్ట్ జ్యూస్ అనమాట, ఆరోగ్యవంతమైన జ్యూస్. పిల్లల్లో కొంతమందికి మలబద్ధకం వస్తుంది, అలాంటి వారికి ఇలా జ్యూస్ చేసి చక్కగా చూడండి, ఇలా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా జ్యూస్ చేసి వాళ్ళకి పెట్టినట్లయితే చక్కగా వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవుతుంది, ఎంతో బలం ఉంటుంది, క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే ఇందులో ఐరన్, కాపర్ ఉండడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.